కథ కాదు జీవితం. డాక్టర్ గారు, మీరు వీళ్ళ సమస్యలు వినుంటారు. అసలు ఎడ్యుకేటెడ్ పీపుల్ మధ్య కూడా ఇలాంటి సమస్యలు వస్తాయా అని నిజంగా నాకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. మరి మీరు ఎలాంటి కంక్లూజన్కి వచ్చారు చెప్పండి. నిజానికి మన దగ్గర వచ్చిన కేసుల్లో ఇది ఒక గౌరవప్రదమైన కేసు అని అయితే నేను చెప్పక తప్పదు. ఎందుకంటే ఆమె ఏమో ఎంఏ బిఎడ్, ఆమె ఈయనేమో బిఏ బిఎడ్. ఇద్దరు గౌరవప్రదమైన ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారే. కానీ చాలా బాధగా ఉంది ఈ కేసుని వింటుంటే. ఈ కేసుని డిస్కస్ చేయాలి అనే విషయం అయితే నాకు చాలా బాధగా అనిపిస్తోందండి. ఇద్దరు ఉపాధ్యాయులే, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన వాళ్లే. కానీ ఇద్దరు కూడా ఏమాత్రము బాధ్యత తెలియని వ్యక్తులా అని అనిపిస్తోంది నాకు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలకి వీళ్ళు మంచి మార్గం చూపించలేక వీళ్ళ దగ్గర వచ్చిన విద్యార్థులందరికీ వీళ్ళు మంచి మార్గం చూపిస్తారంటే ఎలా వీలవుతుంది అనేది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఆయన ఒక గజెటెడ్ ఆఫీసర్, హెడ్ మాస్టర్ గా వర్క్ చేస్తున్నారు. విపరీతమైన సెక్స్ పిచ్చి, పిల్లల ముందర సెక్స్ గురించి మాట్లాడతాడని ఆమె చెప్తోంది. తర్వాత 12 సంవత్సరాలు వీళ్ళది కలహాల కాపురం. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆమె ఏమో ఇతను తప్పు అని ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తోంది, ఈయనేమో ఆమెదే తప్పు అని ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరు కూడా అజ్ఞానంలోకి వెళ్తున్నారా అని అనిపిస్తోంది. ఈ అజ్ఞానానికి మూల కారణం ఏంటంటే అహమే. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా ఈగోయిస్టిక్ గా నాకు కనపడుతున్నారు. దానివల్ల వాళ్ళిద్దరు కలవలేకపోతున్నారు. అసలు ఉపాధ్యాయ వృత్తికి వీళ్ళిద్దరూ అర్హులా కాదా అనేది అందరూ ఆలోచన చేయాల్సిన విషయం. ఇతన్ని చూస్తే ఏమాత్రము బాధ్యత లేని వ్యక్తిగా కనపడుతున్నాడు నాకు. ఒక విధంగా అతని ఆలోచన, అతని బిహేవియరు ఇవన్నీ చూస్తే కొద్దిగా బైసెక్షువల్ గా ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది. అదే ఆమె కంప్లైంట్ కూడా చేసింది నాకు. తర్వాత కేవలం అదృష్టం వల్ల వీళ్ళు ఈ వృత్తికి వచ్చారా అనేది కూడా ఒక డౌట్ నాకు వస్తోంది. ఇప్పుడు చూడండి, ఆయన నెగటివ్ మనస్తత్వానికి పరాకాష్ట ఏమిటంటే కొడుకుని బార్కు తీసుకెళ్ళడం. సరే, ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళాడు, అక్కడి నుంచి వెళ్ళి కొడుకుని తీసుకెళ్ళాడంటే అది కూడా తప్పే. కారణం ఏంటంటే కొడుక్కి, విద్యార్థులకి మంచి విద్యాబుద్ధులు నేర్పించవలసిన గురువు తన సొంత కొడుక్కే బార్కి పిలుచుకెళ్తున్నాడంటే ఎంతవరకు అది సబబు అనేది మనమందరం కూడా ఆలోచన చేయాలి. ఆమె చెప్పింది ఒక మాట, అంటే ఆమె చెప్తున్న మాటలో కూడా కొన్ని తేడాలు కనపడుతున్నాయి నాకు. సార్, 24 గంటలు సత్రం తిండి మఠం నిద్ర, ఇది ఆమె చేసిన కంప్లైంట్. ఇదే వర్డ్స్ ఆమె కూడా యూజ్ చేసింది. మరి సెక్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది, సెల్ ఫోన్స్ లో సెక్స్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. మరి ఒకటి సత్రం తిండి మఠం నిద్ర అయితే వీటికి టైం ఎక్కడ? ఇది ఒకటి కొద్దిగా కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది నాకు. అతనిదేమో కొద్దిగా కన్నింగ్ నేచర్ గా ఉందండి. చాలా పాజిటివ్ గా అయితే అతను మాట్లాడడం లేదు. ఇక ముఖ్యమైన విషయం ఒకటి ఏంటంటే ఒకరిపైన ఒకరికి ఏమాత్రము నమ్మకం లేదండి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా వాళ్ళు కలిసి ఉంటారా అనేది మనం ఆలోచన చేయాల్సిన విషయం. ఒక మగాడా లేక ఒక మృగాడా అనేది ఈ మధ్య చాలా క్యాజువల్గా వింటున్నాం. అదే ఇక్కడ యాప్ట్ గా అప్లై అవుతుంది. ఇది జ్ఞానం నేర్పే టీచర్స్ వృత్తిలో ఉన్న అజ్ఞానులా వీళ్ళు అని ఒక విధంగా నాకు అనిపిస్తోందండి. వీళ్ళిద్దరూ చదువుకున్న వాళ్లే, జీవితం తెలిసిన వాళ్లే, కానీ సంస్కారహీనులుగా కూడా నాకు కనపడుతున్నారండి. చదువు చెప్పడానికి వీళ్ళిద్దరికి ఎంతవరకు ఒక బాధ్యత ఉంది అనే డౌట్ అయితే నాకు చాలా క్లియర్గా వస్తోంది. వీళ్ళ సంసారాన్ని వీళ్ళు బాగు చేసుకోలేని వాళ్ళు ప్రపంచంలో అందరినీ బాగు చేయగలరా అనే ఒక ఆలోచన అయితే చాలా తీవ్రంగా వస్తోందండి. వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన నేను అన్నాను, సార్ సమస్యని సాల్వ్ చేయడానికి మీరు ఒక మాట చెప్పండి, నాకు ఏం చేస్తే బెటర్ అని. అంటే ఒక విధంగా సంస్కారంగానే అక్కడ అతను ఆలోచన చేశాడు. అదేంటంటే ఇంత జరిగిన తర్వాత, అంటే ఇంతవరకు ఏం చేశాననేది మర్చిపోదాం సార్,
ఇంత జరిగిన తర్వాత ఇంకా ఆమె ఏం చెప్తే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను సార్ అని ఒక మాట ఆయన అన్నాడు. అదే ఆమెను వెళ్ళి అడిగాను. ఆమె ఏమంటుందంటే కొద్దిగా లీగల్గా కొన్ని ప్రాబ్లమ్స్తో ఆమె మాట్లాడుతుంది. ఎలా అంటే నంబర్ 1, నాకు డైవర్స్ వద్దు, కానీ దూరంగా ఉంటూ ఆయన నా జోలికి రాకుండా ఉంటే చాలు. ఇది డైవర్స్ వద్దు, అది డెఫినెట్గా ఇట్స్ ప్రాబ్లమాటిక్గా కనపడుతుంది నాకు. పిల్లలేమో ఆమెతోనే ఉండాలట, నాతోనే ఉండాలి, ఆయన దగ్గర వద్దని అంటుంది. తర్వాత ఆమె కూడా కొద్దిగా నేను అన్నానమ్మా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనం క్లియర్ చేసుకుంటే మంచిది కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే సరే సార్ నేను మెయింటెనెన్స్ అవన్నీ వేశాను, కానీ మెయింటెనెన్స్ ఆయన ఇష్టం సార్, ఆయన ఇస్తే ఇవ్వనివ్వండి, వద్దనుకుంటే వద్దని కూడా చెప్పండి అని ఆమెకు చాలా క్లియర్గా చెప్పింది. అయితే లాస్ట్గా చివరిగా ఆమె కళ్ళల్లో ఒక భయం అయితే నాకు కనపడింది. ఒకవేళ నేను ఆయనతో ఉంటే నన్ను చంపేస్తాడేమో సార్ అతను అనే ఒక భయం అయితే ఆమె చెప్పింది. ఆమె కళ్ళలో కూడా ఆ భయం చాలా క్లియర్గా కనపడింది. ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే వీళ్ళిద్దరికీ మనము ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయగలిగితే చాలా చాలా అవసరం. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇద్దరికీ కూడా చేయగలిగి వాళ్ళ మనసుల్ని మనం కొద్దిగా మార్చి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకునేటట్టుగా, ఇద్దరు కలిసి చూసుకునేటట్టుగా, ప్లస్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, మీరు ఇలా ఉండాలి, ఆమె ఇలా ఉండాలి అనే కండిషన్ ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో మనం వాళ్ళకి చెబుతూ వాళ్ళిద్దరిని కలపడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఇది ఒకటండి. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఒకటి కలిసి ఉంటే కలహాల కాపురంగా ఉండకూడదు, కలిసి ఉంటే ఆనందంగా ఉండాలి. లేదు అంటే ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఒకవేళ కోర్టుకు వెళ్ళి డైవర్స్ తీసుకున్నా కూడా అది కూడా మంచిదని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఈ రెండు విషయాల్లో ఏది కరెక్ట్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని ఆ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక ఆలోచన చేయగలిగితే చాలా మంచిది అనేది నా అభిప్రాయం. ఇది కథ కాదు జీవితం.